ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి మా అందరి అభ్యర్థన మేరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 4 గంటల నుంచి సాయంకాలం పూట 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అదేవిధంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలకు సంబంధించి హాలిడేస్ సంబంధించి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజు కూడా సొసైటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా 50 రూపాయలు ప్రతి హెడ్కి, ప్రతి మనిషికి. మరి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి ఫ్రీగా దీనికి ఎంట్రీ పాస్తో పాటు ఈ ఎగ్జిబిషన్ రావడానికి నిర్ణయం చేయడం జరిగింది. మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా దాదాపు 3 నెలల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు ఏ విధంగా చేయాలి, స్టాల్స్ అలాట్మెంట్కి సంబంధించి ఏ విధమైన గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి, మరి ఈ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని అనేక సబ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ సబ్ కమిటీస్ ద్వారా ఈ నిర్వహణ జరగాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఒక 2-3 అంశాలు దీనికి కావాల్సింది. ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీకి సంబంధించిన అంశం విషయంలో కానీ, జరిగే అఖిల భారత స్థాయిలో జరిగే ఎగ్జిబిషన్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది ఇండస్ట్రీకి సంబంధించి ప్రధానంగా స్మాల్, మీడియం, చిన్న, మధ్యధర, సూక్ష్మ అంటే మైక్రో ఇండస్ట్రీస్కి సంబంధించిన, అదేవిధంగా వివిధ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారు స్టాల్స్ను ఏర్పాటు చేసుకొని దేశ స్థాయిలోనే ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సంబంధించి 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2026 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి మా అందరి అభ్యర్థన మేరకు గౌరవ డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు 4 గంటల నుంచి సాయంకాలం పూట 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అదేవిధంగా వీకెండ్స్లో అంటే శని ఆదివారాలకు సంబంధించి హాలిడేస్ సంబంధించి 11 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఓపెన్గా ఉంటుంది. ఈ ఎంట్రీ ఫీజు కూడా సొసైటీకి సంబంధించిన కార్యవర్గ సభ్యులందరూ కూడా 50 రూపాయలు ప్రతి హెడ్కి, ప్రతి మనిషికి. మరి
5 సంవత్సరాల లోపలున్న పిల్లలకి ఫ్రీగా దీనికి ఎంట్రీ పాస్తో పాటు ఈ ఎగ్జిబిషన్ రావడానికి నిర్ణయం చేయడం జరిగింది. మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన ఇక్కడున్న పెద్దలందరూ కూడా దాదాపు 3 నెలల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు ఏ విధంగా చేయాలి, స్టాల్స్ అలాట్మెంట్కి సంబంధించి ఏ విధమైన గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి, మరి ఈ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని అనేక సబ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తారు. One of the biggest industrial exhibition every year, and from January 1 till February 15th, the Exhibition Society is going to conduct 85th All India Industrial Exhibition, that is famously known as Numaish, in Hyderabad. And all the Exhibition Society committee members, including the Secretary, Vice President, the Treasurer, Joint Secretary, the Advisor, and the Publicity Committee members, including all the members of this Exhibition Society, they would be conducting this exhibition, and the exhibitors will come from all around India, and majorly from all districts of Telangana. There will be about 1,050 exhibitors who may be from MSME sectors, manufacturing from manufacturing side, or from the retail side, and they're also from the artisans. And elaborate arrangements have been done by the committee. Many meetings have been held by different committees of Exhibition Society, and all the measures have been taken to put all these stalls, about 1,500 stalls, in a proper manner. And also we have seen that along with the industrial stalls, there is a facility for the food stalls, and also exhibitors from different government departments also coexist over here. And speciality of this society members is that they have given preference for the women entrepreneurs, women exhibitors. As it is located in the center of Hyderabad city, there is a great connectivity of the metro, who would be coming from different parts of this city, and who would be coming from different parts of the state, from the respective bus stations or the railway stations. Metro would be ideal for them to come to this exhibition. And the Exhibition Society have taken all the precautions in talking to, having a discussions with the different departments of the government, including the fire, the police, R&B department, electricity department. And they have liaisoned out with the different departments, and literally was seeing that each and every facility should be in the proper place. And for the people who come to this industrial exhibition should be given proper facilities that have also been done in a proper way. And this time every year, as the visitors are increasing in a large number, this time we are expecting much more number from the last year. And dynamic decisions will be taken, keeping in view of the safety and security measures which has to be taken by the Exhibition Society. So I appeal,
to friends from the media also to cooperate, because they're all the time with or coexisting with Exhibition Society to conduct this a massive show. This would be a massive show. So the lakhs of people will come and they'll be visiting. During weekends there will be slightly more rush. So keeping in view of the rush and how to monitor the crowd, how to give the facility is the primary job of our society members and society team. And they will be taking the dynamic decision depending upon the crowd movement. And once again I request all the friends from the media to cooperate and make it as a success. Thank you.